యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ వాచ్ నైట్ సర్వీస్ 2025 డిసెంబర్ 31 బుధవారం రాత్రి 8 గంటలకు నూతన సంవత్సర ఆరాధన 2026 జనవరి 1 గురువారం ఉదయం 6 గంటలకు కృతజ్ఞతా కూడిక 2026 జనవరి 23 శుక్రవారం ఉదయం 10 గంటలకు ఫ్యామిలీ రిట్రీట్ 2026 జనవరి 26 సోమవారం ఉదయం 10 గంటలకు వేదిక విఎస్టి ఫంక్షన్ హాల్ ఆర్టీసీ కళాభవన్ ఎదురుగా బాగ్లింగంపల్లి రోడ్ హైదరాబాద్. ఆల్సో లైవ్ ఆన్ యూట్యూబ్, ఫేస్బుక్. జూమ్ మీటింగ్ ఐడి 9550504718 కోడ్ 7777. వివరములకు 9550504718 మరియు 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా, ఎల్లప్పుడూ నీ పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా, ఎల్లప్పుడూ నీ పాడెదన్. ఇంతవరకు మా బ్రతుకులో, ఇంతవరకు మా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడూ నీ పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా, ఎల్లప్పుడూ నీ పాడెదన్. హల్లెలూయా. చాలా కృతజ్ఞత గల హృదయంతో మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకంటే మరి ఒక సంవత్సరం అంతా దేవుడు మనల్ని అద్భుతంగా కాపాడినాడు కదా. మనం ఏమి చెల్లించగలము దేవునికి? హృదయపూర్వకంగా స్తుతులు చెల్లించాలి. ఏ ప్రాణాపాయం లేకుండా మన రాకపోకలు దేవుడు కాపాడి మరణానికి అప్పగించకుండా దేవుడు ఇలా కాపాడుతున్నందుకు హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి. దేవుడు నాకు ఇచ్చిన వర్తమానము ఆనంద తైలాభిషేకం ప్రతి విశ్వాసి కోరుకోవాలని నాతో దేవుడు మాట్లాడినాడు. ఏంటి ఆనంద తైలాభిషేకం అని నేను ఆలోచించినాను. జీవితంలో ఎన్ని ఆటుపోట్లు, ఎన్ని ఆటంకాలు, అనర్థాలు, అపాయాలు, రోగాలు, అనుకోనని ప్రతికూల సంగతులు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో అసమాధానం, ఉద్యోగంలో అసమర్థత, లేక మరి ఉన్నవి కోల్పోవడం, మనకు చాలా దగ్గర వారిని మరణం ద్వారా వారు మనల నుండి విడిపోవడం, ఇలాంటివన్నీ లోకంలో సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. అంటే దీంట్లో కొత్త లేదు, వింత లేదు. కానీ విశ్వాసి పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు, ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా ఏకరీతిగా ఉండగలడు. కష్టాలు వచ్చినప్పుడు కొన్ని కన్నీళ్ళు ఒలుకుతాయేమో కన్నులుండి, కొందరు మోసం చేసినప్పుడు కొద్దిగా గుండె నొప్పిలేస్తుందేమో, శత్రువులు భయపెట్టిస్తారేమో, మరి కుటుంబం ఒకవేళ విడిపోతుందేమో, పిల్లలను కోల్పోతామేమో, భార్యాభర్తలను కోల్పోతామేమో, ఆస్తి నష్టం కలగవచ్చు, ఉన్న మంచి ఆరోగ్యం కోల్పోవచ్చు, గొప్ప ప్రమాదం ద్వారా శరీరంలో ఉన్న అవయవాలు కోల్పోవచ్చు, ఏదైనా సంభవించవచ్చు. ఇట్స్ ఎ లైఫ్ ఆఫ్ అన్సర్టనిటీ. ఏది కూడా మనం చెప్పలేము. ఈ కీడు మాకు రాదు, అది మాకు జరగదు, ఆ అపాయం మాకు రాదు అని ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్పలేరు. కానీ దేవుడు భక్తులను కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇవన్నీ నిండి ఉన్న లోకంలో మనకు దేవుడు భద్రతనిస్తున్నాడు. మనము కొన్నిసార్లు అహంకరించి, గర్వించి నేను ఇది సాధిస్తాను, అది సాధిస్తాను, ఇది నా వలన అవుతుందని గాలిలో మేడలు కడతారంటారు కదా. కానీ గాలిలో మేడలు కడుతున్నాం, కానీ దేవుడు మంచి దేవుడు. కొన్నిసార్లు నువ్వు ఆశించింది కూడా నువ్వు వేడుకొనక మునిపే కూడా అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం.
నువ్వు అనుకున్న కీడు రావడం లేదు. నీకు జరగవలసిన అపాయాలు జరగకుండా కాపాడుతున్నాడు. 6 బాధల నుండి తన భక్తులను విడిపిస్తాడు. 7 బాధలు కలిగినా ఏ కీడు రాదట. ఆట కాదు, అది సహజమే. దేవుని స్తోత్రం. అవునది. ఎందుకంటే నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి దేవుడు వారిని విడిపిస్తున్నాడు. ఈరోజు మనం చూడగలుగుతున్నామంటే మన గొప్పతనం కాదు అది. మనల్ని ఏమి చూసి దేవుడు ప్రేమించినాడు? దేవుడు ప్రేమించదగిన కార్యాలు మనలో లేవు. ఎందుకంటే చేసింది ఆయనే, మనకు కావలసిందన్నీ అనుగ్రహించేది ఆయనే, పాపం నుండి విడిపించింది ఆయనే, శాపం రాకుండా కాపాడింది ఆయనే, మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ కాపాడింది ఆయనే, రోగము రాకుండా కాపాడింది ఆయనే, ఏ తెగులు నీ గుడారమున సంభవించకుండా, ఏ అపాయము నీకు జరగకుండా, సాతానుడు నీ జోలికి రాకుండా, వచ్చినా ఓడిపోయినాడు. అంటే ఇలాంటివన్నీ విశ్వాస జీవితంలో జరుగుతూనే ఉంది. ఎందుకంటే మనం ఈ లోకంలో ఉన్నాం. ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, కానీ మనం ధైర్యం తెచ్చుకుంటున్నాము. శ్రమల్లో కృంగిపోవడం లేదు, శ్రమల్లో మనం ఆనందిస్తున్నాము. నా ప్రసంగం పేరేంటి? ఆనంద తైలాభిషేకం. ఆయిల్ ఆఫ్ జాయ్ అని ఇంగ్లీష్లో ఉంది. ఆయిల్ ఆఫ్ జాయ్, ఆనంద తైలం. మరి వీటన్నిటిలో మనము విజయాన్ని సాధిస్తున్నాము. యేసుప్రభు మనకు అనుగ్రహించిన రక్షణను బట్టి మనం సంతోషిస్తున్నాం, విడుదలను బట్టి సంతోషిస్తున్నాం, పరిశుద్ధ గ్రంథమును బట్టి మనము ఆనందిస్తున్నాం. తన వాక్కులు వింటుంటే తేనె కంటేను, జుంటి తేనె ధారల కంటేను అతి మధురంగా ఉంది. మనం ఓడిపోవడం లేదు, మనం కూలిపోవడం లేదు, మనం ఆత్మహత్య చేసుకోవడం లేదు, మనం ఎవరిని చంపడం లేదు, ఎవరికి ఇబ్బంది కలిగించడం లేదు. అందరి మేలు కోరుతున్నాం, అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం, అందరికీ సహాయం చేస్తున్నాం. అంటే వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్ ఆఫ్ ఎవ్రీ సిట్యుయేషన్. దేవుని స్తోత్రం. ప్రతి పరిస్థితి మీద దేవుడు మనకు విజయాన్ని ఇస్తున్నాడు. ప్రయోజనకరమైన వ్యక్తులుగా మనల్ని మార్చేసినాడు. హల్లెలూయా. చప్పట్లు గట్టి కొడదామా? దేవుని స్తోత్రం. మనము దేవుని యొద్ద నుండి మేలు పొందుతున్నాము. ఆ మేలు పొందుకొని, ఆ ఆశీర్వాదాలు పొందుకొని మనం ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా మారిపోయినాం. హల్లెలూయా. మనం ఫలిస్తున్నాం. దావీదు మహారాజు అంటాడు, నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. అంటే దట్ షోస్ గాడ్స్ ప్రెజెన్స్ ఇన్ అవర్ లైఫ్. నాట్ దట్ వీఆర్ నాట్ ఫేసింగ్ స్ట్రగుల్స్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో పోరాటాలు, బాధలు, రోగాలు, ప్రతికూలతలు లేవని కాదు, లోకస్తులకు ఉన్నట్టే మనకు ఉన్నాయి. కానీ వాట్ మేక్స్ ద డిఫరెన్స్? వ్యత్యాసం ఎక్కడుందంటే దేవుని సన్నిధి మనకున్నది. హల్లెలూయా. ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ అస్. మోషేతో దేవుడు, నా సన్నిధి నీకు తోడుగా వస్తూ నువ్వు భయపడకంటాడు. నీ సన్నిధి రాకుంటే నేను వెళ్ళానని మోషే అంటాడు. తప్పకుండా నా సన్నిధి నీకు తోడుంటుంది, నీకు ముందుగా నేను నడుస్తాను అంటున్నాడు. అంటే దేవుని సన్నిధి, దేవుని ఆత్మ. వాట్ ఈస్ గాడ్స్ ప్రెజెన్స్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో దేవుని సన్నిధి అంటే దాని అర్థం ఏంటంటే ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ యూ, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ యువర్ హోమ్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ అమంగ్ యువర్ చిల్డ్రన్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ యు డూ. నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో, నువ్వు నడిచే ప్రతి మార్గంలో, నువ్వు జీవించే జీవనంలో, దేవుడు నీకు ఇచ్చిన కుటుంబంలో, నీ పిల్లల మధ్యలో, నీ భార్య భర్తల బంధముల మధ్యలో మరి ఒక మానవాతీతమైన శక్తి పనిచేస్తుంది. ఏ సూపర్ న్యాచురల్ పవర్, దట్ ఈస్ కాల్డ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవుని స్తోత్రం. హోలీ స్పిరిట్ అంటే దాన్ని మరి ఎన్నో విధాలుగా నీవు దాన్ని వివరించగలుగుతావు. దాని ఉనికిని నువ్వు తెలుసుకోవడం అది చాలా గొప్ప కార్యం. దాన్ని వీ కెనాట్ లిమిట్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఈ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ లేక పరిశుద్ధాత్ముడు మరి మన మధ్యలో ఉన్నాడు. అందుకే మనము జయించగలుగుతున్నాం. చూడండి, కొన్ని పరిస్థితులు వచ్చినా మనం కూడా ఏడుస్తాం బాగా. మనకి మనుషులంగామా? మనం ఏమన్నా ఇత్తడి ఇనుముతో చేయబడ్డామా? మనకు కూడా ఉంటుంది. గుండె గీలితే మనకు కూడా ఏమవుతుంది? నొప్పి లేవదా? లేదండి మీరు భక్తులు, మీకు ఏం కాదు, మీరు మీద నుండి ఊడిపడ్డానంటే అది ఐ డోంట్ అగ్రీ. మీకున్నట్టే మాకు కూడా ఉంటుంది బాధలు. కోపంగా చూస్తున్నాడేమో ఒకసారి చూసినాను.
కానీ మా అయ్యగారు చాలా మంచివాడు. మరి ఐ రియలీ రెస్పెక్ట్ హిమ్ అండ్ ఆనర్ హిమ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ మిస్టర్ చెరియన్ యాజ్ మై హస్బెండ్. మిలిటరీ డిసిప్లిన్ నేర్చుకున్నాను. తర్వాత ఆయనకు ఇలాగ గొప్ప చెప్పడం, బయట చెప్పడం అవన్నీ ఇష్టం ఉండదు. కాబట్టి ఏదో 2 మాటలు చెప్పినాను. మరి ఇప్పుడు ఏమవుతుందో నాకు తెలియదు. అయితే అంటే అయ్యగారికి కొన్ని స్ట్రిక్ట్ డిసిప్లిన్ ఉంటుంది. నేను ఈరోజు మరి మీరు అనుకుంటారు నేను మరి అయ్యగారు చెప్పినట్టు నేను కాదు. కొన్నిసార్లు నేను చెప్పిన అన్నీ వింటాడు. ఈరోజు కోట్ వేసుకోమన్నాను, వేసుకున్నాడు. అది కూడా మేము గట్టిగా చెప్పలేను. నేను మెసేజ్ పెడతాను పక్క రూమే. అయ్యా ఐ థింక్ యూ షుడ్ వేర్ అ కోట్ టుడే, యూ లుక్ గుడ్ అంటే పాపం మరి నా మాట కూడా వింటాడు. దేవుని స్తోత్రం. మా వివాహమై 45 సంవత్సరాలండి. అంటే మా వివాహమైనప్పుడు మీలో చాలామంది పుట్టుండరు కూడా. కానీ దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను నేను. మై హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ గ్రాటిట్యూడ్. మరి 2 పెరిగిన వాతావరణం కానీ జన్మించిన కుటుంబాలు కానీ 2 విరుద్ధంగా ఉన్నాయి. అయినా మమ్మను దేవుడు ఎంతో అద్భుతంగా ఇంతవరకు కాపాడినందుకు హృదయపూర్వకంగా నేను దేవుని స్తుతిస్తున్నాను. అది కాకుండా గొప్ప పరిచర్య. మీకు మీ కుటుంబాలే భారం అయితే మాకు ఎలా ఉంటుంది చెప్పండి. వివాహమై 12 సంవత్సరాలు మేము చక్కగా ఈ లోకరీతిగా ఉన్నాము. తర్వాత నాకు దర్శనం కలగడం, తర్వాత ఉన్న 33 సంవత్సరాలు పరిచర్యలో నేను ఉండడం, పూర్తిగా నిమగ్నమై ఉండడం. తర్వాత ఆ కుటుంబము నేను పోయిన వారంలో చాలా గొప్ప దైవజనుల కుటుంబాలు విడిపోవడం అది చదివినాను. అంటే చుక్కలంటుకున్నారు సేవలో, కానీ కుటుంబంలో సమాధానం లేకుండా భార్య భర్తలు విడిపోయినారు. అంత ఫేమస్ పర్సనాలిటీస్ కుటుంబాలు ఎలా విడిపోయిందంటే మరి సాతానుడు క్రియ చేసినాడు. నా అదృష్టం ఏంటంటే నా వెనుక ప్రార్థించే సంఘం ఉన్నది. ఎందుకంటే సేవ జరిగేటప్పుడు చాలా ఫ్రిక్షన్ ఉంటుంది అన్నమాట. ఫ్రిక్షన్ ఉంటుంది. ఎందుకంటే మరి కుటుంబం నడవాలి, సేవ నడవాలి, అన్నీ కరెక్ట్గా నడవాలంటే దెర్ విల్ బి లాట్ ఆఫ్ ఫ్రిక్షన్. కానీ పరిశుద్ధాత్ముడు మా బండి నడవనప్పుడల్లా లూబ్రికేట్ చేసినాడు. ఆయిల్ ఆఫ్ అనాయింటింగ్ అంటే ఆనంద తైలాభిషేకంతో మమ్మను నింపినాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇట్స్ ఆల్ ద మర్సీ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ బ్లెస్డ్ అవర్ చిల్డ్రన్ ఆల్సో. 6 మనుమళ్ళు మనమరాళ్ళని ఇచ్చినాడు. ఇప్పుడు అయ్యగారు ఏజ్ చెప్తే మీరు నమ్మరు. నన్నేమో నా ఏజ్ కంటే ఎక్కువ అనుకుంటారు. అయ్యగారు ఏజ్ చెప్తే మీరు నమ్మరు. అంటే అంత భద్రంగా కాపాడుకోవడానికి కూడా దేవుడు నాకు శక్తి ఇచ్చినాడేమో అని నన్ను నేను ఇలా అంత టెన్షన్ పెట్టలేదన్నమాట. కొందరు పురుషులను చూస్తే పాపం ఎంతో ఏజ్ కనబడతారు కదా, ఎందుకంటే వాళ్ళు ఇంట్లో అంత గోలు ఉంటుందేమో. నేనైతే ఎప్పుడు మరి ఐ డెంట్ ట్రబుల్ హిమ్ అట్ ఎనీ టైం. అయితే కమింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇది చెప్పాల్సి వచ్చింది ఎందుకంటే దేవుడు తన బిడ్డలకు ఆనంద తైలాభిషేకం ఇస్తాడు. యేసుప్రభు మరి ఈ లోకానికి వచ్చినప్పుడు యెషయా 63లో ఈ మాట ఉంది. దుఃఖానికి ప్రతిగా దేవుడు తన బిడ్డలకు ఆనంద తైలం ఇస్తానని ఒక మాట ఉన్నది. యెషయా 61:3 సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. అంటే డివైన్ ఎక్స్చేంజ్ అంటారు ఇంగ్లీష్లో. ఒక కార్యాన్ని అటు ఇచ్చి వారి దగ్గర ఉన్న కార్యాన్ని ఇటు తీసుకోవడం అంటే ఒక మార్పిడి, డివైన్ ఎక్స్చేంజ్, దైవిక మార్పిడి. దేవుడు కొన్ని వస్తువులు కొన్ని కార్యాలు నీ యొద్ద నుండి తీసేసి నీకు దీవెనకరంగా ఉన్నవి నీకు అనుగ్రహిస్తున్నాడు. అది సిలువలో జరిగిన డివైన్ ఎక్స్చేంజ్ అనాలి. బూడిదకు ప్రతిగా పూదండనిస్తాడు, దుఃఖమునకు ప్రతిగా ఏమిస్తాడు? ఆనంద తైలం.
భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. క్రిస్మస్ సీజన్ కదా ఇది. మరి యేసు ప్రభు ఎందుకు వచ్చినాడంటే ఆ కారణాలన్నీ 61 యెషయా 1-3-4 వచనాల్లో మీకు అర్థమవుతుంది. అయితే రక్షణ దేవుడు అనుగ్రహించిన గొప్ప వరం. యేసు ప్రభువును మనకు అనుగ్రహించినాడు తండ్రి అయిన దేవుడు. అది కూడా చాలా గొప్ప వరం. మరి రక్షణ అనుభవించిన వారికి ఆనంద తైలంతో ఆయన అభిషేకిస్తాడు. అంటే వారి అంగలార్పు, వారి దుఃఖము, వారి భారభరితమైన హృదయము, వారి కృంగుదల, వారికున్న మరి దుఃఖము, మనోదుఃఖము, పరిస్థితులు, స్థితిగతులన్నీ తారుమారైనప్పుడు వచ్చే కలవరం, ఇవన్నీ మరి రక్షణ దేవుడు వారికి అనుగ్రహించినందుకు వారి దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలం, వారి భారభరితమైన హృదయానికి స్తుతి వస్త్రం, బూడిదకు ప్రతిగా పూదండ, అంగలార్పు ప్రతిగా నాట్యం, ఇవన్నీ ఇచ్చి వారిని సంతోషంగా నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. సాయంకాలం ఏడుపు వస్తుంది, ఉదయకాలం వారు తిరిగి నవ్వుతున్నారు. దేవునిలో ఉండేవారికే సాధ్యం ఇది. లోకస్తులకు లేని ఒక సంతోషం, ఒక నెమ్మది, ఒక సంతోషం, ఒక సమాధానము అది దేవుని బిడ్డలకు ఉంది. వారికి సమస్యలు వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి, ఆ సవాలు ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తి, జ్ఞానము, అభిషేకము అది దేవుని వలన వారికి కలుగుతుంది. విశ్వాస జీవితం అంటే చాలా ధన్యకరమైంది కదా. పాత నిబంధనలు చూసినప్పుడు హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయంలో కూడా మీరు చూస్తారు, దేవుని కలిగిన వారికి ఎంత సంతోషం ఉన్నది. వారు కలిగిన వస్తు సామగ్రి మీద, ఆస్తి పాస్తుల మీద, లేక వారికి కలిగిన సుఖ సంతోషాల మీద కాదు వారి ఆనందం. దేవుడిచ్చే ఆనందం అది వేరుగా ఉంది అని ఇక్కడ స్పష్టంగా ఉంది. 772 పేజ్ నంబర్ హబక్కుక్ 3వ అధ్యాయము 17-19 నేను చదువుతున్నాను. హబక్కుక్ గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం నుండి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను. హల్లెలూయా. అంటే అన్కండిషనల్ హ్యాపీనెస్ అన్నమాట. షరతు లేని ప్రేమ ప్రభు దగ్గర నుండి మనం పొందుకొని షరతు లేని ఆనందాన్ని మనము కలిగి ఉన్నాం. అంటే అవర్ హ్యాపీనెస్, అవర్ జాయ్, అవర్ పీస్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ద మెటీరియల్ వి పొజెస్. చూడండి, ఏది లేకున్నా నేను ఆనందిస్తున్నాను. అంజూరపు చెట్టు, ద్రాక్ష చెట్టు, ఒలివ చెట్టు ఇవేవి మరి పూయకున్నా, ఫలింపకపోయినా, కాపు లేక ఉన్నా, కష్టపడిన పైరు నా చేతికి రాకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, నేను మాత్రం యెహోవా యందు ఏం చేస్తాను? ఆనందించేదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. ప్రభువుకు యెహోవాయే నాకు బలం. నాకు బలం ఇచ్చే మరి దైవ సన్నిధి నాతోనే ఉంది కాబట్టి నా శక్తి, నా బలము, నా ఆనందము, నాకు నెమ్మది కలుగజేసేది ఈ లోకంలో ఉన్న సరుకులు, సామాన్లు కావు. నాకు దేవుని సన్నిధి ఉన్నది, దేవుడిచ్చిన ఆనందం నాకు ఉన్నది. ఆయనే నా బలం. ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయను. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయను. ఎంత గొప్ప కార్యం కదా ఈ మాటలు ధ్యానిస్తుంటే. అంటే ఈ లోక రీతిగా నీకు కొన్ని కార్యాలు నువ్వు ప్రార్థించినవి నీవు పొందకున్నా, మనుషులు నిన్ను అపార్థం చేసుకున్నా, నిన్ను అర్థం చేసుకోకున్నా, నీకు అంత సుఖము, శాంతి లేకున్నా, వీటన్నిటి మీద నీ యొక్క సంతోషం ఆధారపడడం లేదు. కేవలం దేవుని కలిగి ఉన్నందుకు నీ సంతోషం, నీ ఆనందం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత సంతోషం అది.
ఇంటిలో పోరాటం ఉన్నా, కొన్నిసార్లు దెబ్బలు పడినా, అరుపులు కేకలు ఉన్నా, అప్పుల బాధ ఉన్నా, రోగాలు వచ్చినా, నో వన్ కెన్ స్టీల్ దిస్ జాయ్ ఇన్ యువర్ హార్ట్. నీ గుండెలో ఉన్న ఈ సంతోషాన్ని ఎవ్వరూ అపహరింపలేరు. హల్లెలూయా. నీకు కన్నీళ్ళు దుఃఖం వచ్చింది, నువ్వు వెనక తిరిగి చూడు, ఈ సంవత్సరం 2020 చాలాసార్లు నువ్వు ఏడ్చినావు. ఆయన నీ కన్నీళ్ళు వెంటనే యేసు ప్రభు నీ ప్రక్క నుండి ఏం చేసినాడు? తుడిచేసినాడు. ఆ దుఃఖాన్ని ఆనందంగా మార్చినాడు. ఎందుకంటే నూనెతో ఆయన నీ తలను అంటి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 23వ కీర్తనలో ఉంది, ఆయన శత్రుల ముందు నాకు భోజన బల్ల సిద్ధపరుస్తాడు, నూనెతో నా తల అంటి ఉన్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దిస్ ఇస్ కాల్డ్ ద ఆయిల్ ఆఫ్ జాయ్. అంటే ఆనంద తైలాభిషేకం. అంటే మీకు అర్థం చేయడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నాను. చిన్న బిడ్డలు పుట్టినప్పుడు తప్పకుండా తల్లి మాడకేం రుద్దుతుంది తెలుసా? నూనె పెడుతుంది. అడిగినారా ఎప్పుడన్నా ఎందుకు ఈ చిన్న బిడ్డకు నూనె పెడుతున్నారని? నూనె పెట్టకుంటే డ్రై అయిపోతుంది బేబీ, అదురుతూ ఉంటుంది. ఆ మాడ ఇంకా ఫామ్ కాదు. ఒక 5-6 నెలల వరకు అలాగే యూ కెన్ ఫీల్ ఇట్ అనమాట. ఇక్కడ కొద్దిగా లొట్ట ఉంటుంది, ఇక్కడ పప్పడంలాగా ఉంటుంది. నీ చేతులు పెడితే నీకు తెలిసిపోతుంది. అంటే అక్కడ శక్తి రావాలని, అదరకూడదని. బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే చమురు రుద్దుతూ ఉంటారు. పరిశుద్ధాత్మకు చిహ్నం ఆయిల్, నూనె. మరి ఆ నూనె నీ తలకు ప్రతిదినం మరి ప్రభు అంటుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే నీకు కలవరం వచ్చినా, భయం వచ్చినా, భీతి కలిగిన, హఠాత్తు కార్యాలు నీ జీవితంలో జరిగిన, ప్రమాదాలకు నువ్వు గురైనా, నువ్వు అంతగా జడియడం లేదు, బెదరడం లేదు. యు నో దట్ గాడ్ యు ట్రస్ట్ ఈజ్ ఇన్ కంట్రోల్. దేవుని స్తోత్రం. నీ గురించి చింతించే ప్రభు తప్పకుండా నీకు తాను చేసిన వాగ్దానాలన్నీ గుర్తు చేస్తాడు. అది కూడా నాకు చాలా ఆశ్చర్యం. ఎందుకంటే పిడికెడు బుర్రలో ఎప్పుడో ఒక్క వాగ్దానము నాకు మరి నేను ధ్యానించింది ఎలా గుర్తొస్తుంది నాకు కూడా అర్థం కాదు. అంటే ఇంత అద్భుతమైన పరికరాన్ని మన తలలో పెట్టినాడు ఆ బ్రెయిన్. అది బ్రెయిన్ చేస్తుందని మనం అనుకుంటున్నాం, కాదు. పరిశుద్ధాత్ముడు నీ పరిస్థితులకు తగినట్టు తగిన వాక్యాన్ని నీకేం చేస్తున్నాడు? గుర్తు చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు నీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతుంది, నిత్యానందము నీకు కలుగుతుంది. కాబట్టి ఈ ఆనంద తైలాభిషేకం కొరకు ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ శక్తి అనేది ఎవరి తాత సొమ్ము కాదు, అందరికీ దేవుడు అనుగ్రహిస్తాడనే వాగ్దానం చేసినాడు. అంత్యదినముల యందు నా ఆత్మను సర్వ జనుల మీద నేను కుమ్మరిస్తాను. అడుగుడి మీకు ఇవ్వబడు, అడుగు ప్రతివానికి ఇవ్వబడు. ఎంత స్పష్టంగా ఉంది తెలుసా పరిశుద్ధాత్మ గురించి. మీరు వదిలేస్తారు అడగకుండా. వాళ్ళు ఎవరో పెద్దోళ్ళు మరి దేవుని చిత్త ప్రకారం చేసే వాళ్ళకి ఇస్తాడేమో, సేవ చేయడానికి ఇస్తాడేమో. కాదు. ఈ లోకంలో బ్రతకాలంటే కావాలి పరిశుద్ధాత్మ శక్తి. ఉద్యోగంలో రాణించాలంటే కూడా కావాలి. కుటుంబంలో కూడా రాణించాలంటే నీకు పరిశుద్ధాత్మ శక్తి చాలా అవసరం. ఆయన పక్షపాతము లేని తండ్రి కాబట్టి నువ్వు అడగాలి, ఏమా ఇట్టి ఆనందము నాకు దయచేయి. కొందరు విశ్వాసుల ముఖము చూసినప్పుడు మనకు జాలి కలుగుతుంది. ముఖంలో చిరునవ్వు ఉండదు, చాలా సీరియస్గా ఉంటారు, ఎప్పుడు నవ్వరు, కోపంగా ఉంటారు. మనకు కూడా వాడిని చూసి నవ్వు రాదు. ఎందుకంటే నాకు అనిపిస్తుంది, అరే అందరు ఈ లోకం నుండి వెళ్ళిపోవాలి కదా, నువ్వు పోతావు నేను పోతాం, మరి నవ్వకుండా ఎందుకున్నాము? స్మైల్ అండ్ ద హోల్ వరల్డ్ స్మైల్స్ విత్ యూ అంట. దేవుని స్తోత్రం. వెన్ యూ వీప్ యూ హ్యావ్ టు వీప్ అలోన్. నువ్వు ఏడ్చేటప్పుడు ఎవరు రారు నీ దగ్గర, కానీ నువ్వు ఒక స్మైల్ విసిరినావు అంటే లోకమంతా నువ్వు ఆ నవ్వును ఏం చేస్తున్నావు? వ్యాపింపజేస్తున్నావు అన్నట్టు. పిచ్చి నవ్వులు నవ్వకండి, ప్రభువులో ఆనందించండి. మరల చెప్పుదును, ప్రభు నందు ఆనందించండి. ఎవరు చెప్పిన మాట ఇది? పౌలు. ఆయన సోఫాలో కూర్చొని పలికినాడు ఈ మాట కాదు. చెరసాలలో ఉండి, సంఖ్యలలో ఉండి, బాధలు అనుభవిస్తూ,
ఆకలి దప్పులు అనుభవిస్తూ, శ్రమ అనుభవిస్తూ చెప్పిన మాట ఫిలిప్పీ సంఘానికి. ఆయన చెరసాల నుండి 4 లేఖనాలు రాసినాడు. ఫిలిప్పీ, కొలసి, ఎఫెసి, ఫిలమోన్. చెరసాల నుండి రాసినాడు. చెరసాలలో రాసినాడా? అరే, అన్ని సుఖ సౌకర్యాలు ఉన్నా ఒక్క లేఖనం రాయడానికి మనం పనికిరాము. 14 లేఖనాలు రాసినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. యేసు యొక్క మహాశక్తి కాదా ఇది? ఇట్స్ అ పవర్ ఆఫ్ గాడ్. అయితే ఇది దేవుడు వాగ్దానం చేసినాడు. ఇట్టి ఆత్మను, తండ్రి చేత వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ, ఇది పొందుకునే వరకు మీరు కనిపెట్టండి, ప్రార్థన చేయండి అని యేసుప్రభు ఆరోహణమైనప్పుడు చెప్పినాడు. అలాగే జరిగింది. సంఘం మీదకి పరిశుద్ధాత్మ కుమ్మరింపబడింది. అప్పటి నుండి కుమ్మరింపబడుతూనే ఉన్నది. మరి ఇట్టి ఆత్మను కలిగి ఉండాలని క్రొత్త సంవత్సరంలో నేనైతే ప్రార్థన చేస్తున్నాను. మా సంఘం మీదకి పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించి ప్రభువా, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ ముఖంలో నేను ప్రకాశం చూడాలి. మరి బాధల చేత కృంగిపోకూడదు. కృంగిపోతే ముఖం వికారం అయిపోతుంది. భక్తిహీనులు ఎప్పుడు ముఖాన్ని ఏం చేస్తారంట? మార్చుకుంటారంట. ఏమున్నా ఏమి లేకున్నా దేవుడు ఉన్నాడనే సంతోషం యూపీఎఫ్ దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కలుగునుగాక. 4వ కీర్తన 7వ వచనంలో ఒక మాట ఉంది. సామ్స్ 4:7. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించితివి. పండుగకు బట్టలు లేవని, సొంత ఇల్లు లేదని, పిల్లల పైకి రాలేదని, అప్పులున్నాయని, చక్రవడ్డీలు కడుతున్నామని, బట్టలు సరిగా లేవని, బంధువుల్లో సరి అయిన స్థానం లేదని, ఇలాంటివేవి మీరు విచారించొద్దండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హెచ్చించువాడు ఆయనే, బలమిచ్చేవాడు ఆయనే, నీకు పేరు ప్రతిష్టలు ఇచ్చేవాడు ఆయనే, నిన్ను పైకి లేవనెత్తువాడు ఆయనే. నువ్వేమి చింతించొద్దు. ఇవన్నీ కూడా ఇట్ డజంట్ మ్యాటర్. నీ హృదయంలో ఈ ఆనందము చాలా అవసరం. పౌలు శీలను పట్టి బంధించి జనములంతా దొమ్మిగా పడి మరి వాతలు పెట్టి నెత్తురు గారుతుంది, శరీరం అంతా రక్తమయమైపోయింది, కాళ్లకు బొండ వేసి చెరసాల్లో నెట్టి వాళ్ళను ఏ శిక్ష విధించినవి ఉన్నారో మంచి చేసినందుకు ఈడ అనుభవిస్తున్నారు. కానీ వాళ్ళు వెంటనే చతికిల పడిపోయినారా? వాళ్ళు ఏం చేసినారు? అసలు పాటలు ఎప్పుడు వస్తాయి? అన్నీ బాగున్నప్పుడు రావాలి పాటలు. ఒళ్ళంతా నొప్పులు, రక్తం అంతా గారుతుంది, ఆకలి దప్పులు, చీకటి. అది కూడా చెరసాల్లో వారు పాటలు పాడినారు, ప్రార్థన చేసినారు, అద్భుతం జరిగింది. చెరసాల పునాదులు ఏమైందంట? అదిరిపోయిందంట. మహాభూకంపం కలిగింది, అందరి బంధకాలు ఊడిపోయింది, తలుపులన్నీ తెరవబడి. చప్పట్లు గట్టి కొడతారు. అది వస్తుంది అంటే ఇంత శక్తి. దేవునిలో ఆనందం, ఏసే నా ఆనందం అని మనం వింటాం, యేసులో ఆనందం అని వింటాం. అంటే రిజాయిసింగ్ ఇన్ గాడ్ ఈజ్ సచ్ ఎ పవర్ఫుల్ టూల్ గాడ్ హ్యాస్ గివెన్ టు మ్యాన్ కైండ్. రక్షణ చాలా గొప్ప టూల్. అందుకే శక్యము కానీ గొప్ప వరం కొరకు నీకు దేవునికి ఏం చేస్తున్నాడు? స్తోత్రం చెల్లిస్తున్నాడు పౌలు. తర్వాత పరిశుద్ధాత్ముడు అనేది గొప్ప వరం. ఈ వరం మనం పొందుకోవాలి. ఆయన కుమ్మరిస్తానని, అంత్య దినాల్లో అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానం ఇచ్చినాడు. అది తప్పకుండా జరుగుతుంది. దానికి సూచనలు నాకు కనబడుతున్నాయి. మొట్టమొదటి సూచన, యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో 3 సంవత్సరాల నుండి నిరంతర ప్రార్థన. ప్రేయర్ ఇస్ ద కీ టు రివైవల్. ఉజ్జీవానికి నాంది ప్రార్థన. ఈరోజు కూడా ప్రార్థనా సెల్ తెరిచినాము. 1391 ప్రేయర్ సెల్స్ అన్నమాట. భారతదేశంలో వివిధ స్థలాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు క్రైస్తవులు. ఈరోజు మనం నెమ్మదిగా దేవుని ఆరాధిస్తున్నామంటే ప్రార్థనా శక్తి. హల్లెలూయా. ఇట్స్ ద పవర్ ఆఫ్ ఇంటర్సెషన్ అండ్ ప్రేయర్. దేశం కొరకు, నాయకుల కొరకు, ప్రజలందరి కొరకు మనం ప్రార్థించాలి. కనుక ఈ ప్రార్థన ఉజ్జీవంగా మారుతుందని నాకు తెలుసు. ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్లో వెళ్ళిపోతుంది యూపీఎఫ్. చాలా మెల్లగా ఎదిగినాము, ఇంకా తొందరలోనే వటవృక్షం అయిపోతాం. హల్లెలూయా.
కాబట్టి నీవు దేవుని నియమాల్లో ఉన్నప్పుడు, మరి నీవు పరిశుద్ధతను ప్రేమించి దుర్నీతిని ద్వేషించినప్పుడు నీకు ఆనంద తైలంతో నీ తలను అంటుతాడంట. 45వ కీర్తన 7వ వచనంలో ఈ మాట ఉంది, నీవు దుర్నీతిని ద్వేషించి నీతిని ప్రేమిస్తున్నావు గనుక నీ చెలికాండ్రందరికంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. హల్లెలూయా. నీతిని ప్రేమించాలి, ఎప్పుడు నీతిని ప్రేమించాలి. సీక్ గుడ్, సీక్ రైచియస్నెస్. నీతిని ప్రేమించి భక్తిహీనతను ఏం చేయాలి? ద్వేషించాలి. చెడుతనాన్ని విసర్జించాలి. అప్పుడు దేవుడు నీ దేవుడే అంటున్నాడు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్రందరికంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాను. ఆనంద తైలాభిషేకం. తర్వాత మరి 2 కొరింథీ 12వ అధ్యాయము 7 నుండి 10 నేను చదువుతాను. అపోస్తలుడైన పౌలు యొక్క అనుభవం బాధల్లో, హింసల్లో, దుఃఖంలో, వ్యతిరేకతలో ఎంత శక్తి ఎక్కడి నుండి అతనికి కలిగింది. 2 కొరింథీ 12వ అధ్యాయం అనుకుంటా చూడండి. 12వ అధ్యాయం 7 నుండి 10లో మీరు చూస్తారు. ఇది మొదటి చదువుదాం. 2 Corinthians 6:10. సత్యవాక్యము చెప్పటం వలనను దేవుని బలము వలనను కుడి ఎడమలు నీతి ఆయుధములు కలిగి ఘనతాఘనతల వలన సుకీర్తి దుష్కీర్తుల వలన దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాం. మేము మోసగాండ్రమైనట్లుండియు సత్యవంతులం, తెలియబడని వారమైనట్లుండియు బాగుగా తెలియబడిన వారం, చనిపోచున్న వారమైనట్లుండియు ఇదిగో బ్రతుకుచున్న వారం, శిక్షింపబడిన వారమైనట్లుండియు చంపబడని వారము, దుఃఖపడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడూ సంతోషించు వారం, దరిద్రులమైనట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీ లేని వారమైనట్లుండియు సమస్తమును కలిగి ఉన్నాము. హల్లెలూయా చెప్దాము ఒకసారి. ఆయన అనుభవం అది. సేవలో ఎన్ని బాధలు అనుభవించినాడు. పెద్ద జాబితా ఉంది 2 కొరింథీ 11వ అధ్యాయంలో 23 నుండి చివరి వరకు చదివితే అంత శ్రమలు ఎదుర్కొన్నాడు ఆయన. ఎన్ని బాధలు, శత్రు హింసలు, బాధలు, పర్సిక్యూషన్. హీ ఫేస్డ్ పర్సిక్యూషన్ లైక్ ఎనీథింగ్. అయినా ప్రభువునందున్న ఆనందం, ప్రభువునందున్న అతిశయం, ఇంకా నేను సిలువ పునరుద్ధానం గురించిన మర్మం తెలుసుకోవాలి. మేము ఇప్పుడు చదివినట్టు ఇన్ని బాధలు అనుభవించిన మా హృదయంలో ఉన్న సంతోషము, సమాధానము ఎవరు తీయలేనిది. మేము ప్రభు కొరకే బ్రతుకుతాం. ఆయన ఏదైనా మా కొరకు చేయగలడు. మేము అన్నీ నష్టపరుచుకుంటున్నాను అంటున్నాడు. నేను అన్నీ నష్టపరుచుకున్నాను. నేను సమస్తమును పెంటతో సమానముగా ఎంచుతున్నాను. నేను సిలువ యందే నేను అతిశయిస్తున్నాను. నేను ప్రభు కొరకు పానార్పణముగా పోయబడుచున్నాను. నేను బ్రతుకుతే క్రీస్తు కొరకు బ్రతుకుతాను. చనిపోయినా నాకు అది లాభం. ఏమున్నా ఏమి లేకున్నా నేను అన్నీ కలిగినట్టే జీవిస్తున్నాను. ఎంత మంచి మాటలండి, ముత్యాలు లాంటి మాటలు, పౌలు మాటలు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. నేను గురి యొద్దకే పరిగెత్తున్నాను. నా పరుగును నేనేం చేస్తాను? కడముట్టిస్తాను. నేను ఎక్కడ ఆగను, నేను సాగిపోతాను. నాకు బాధలు కలిగినప్పుడు, హింసలు కలిగినప్పుడు, ఆకలి దప్పులు, ఉపద్రవము, వస్త్రహీనత, దెబ్బలు, అవమానాలు కలిగినప్పుడు నేను ఆగను. నేను గురి యొద్దకే నేను పరిగెత్తాను. చివరికి అంటున్నాడు, నేను మంచి పోరాటము పోరాడినాను. నా పరుగు కడముట్టించిన, నేను ఆగలేదు ఎక్కడ. నా పరుగు నేను కడముట్టించిన. ఫినిష్డ్ మై రేస్. నా విశ్వాసాన్ని ఏం చేసినాను? కాపాడుకున్నాను. హల్లెలూయా. చెప్పగలుగుతాము మనం అంతం వరకు నమ్మకంగా ఉండి? బాప్తిసం తీసుకున్నప్పుడు పాస్టర్ అంటాడు, అంతం వరకు నువ్వు ఎలాగ ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ఉంటావా? చాలామంది విశ్వాసాన్ని అమ్ముకొని భ్రష్టులైపోతారు, పరిశుద్ధ మార్గం తొలగి పాపులైపోతారు.
చెడు కార్యాలు చేస్తారు, చెడు వ్యసనాలకు బానిసైపోతారు, పాపం వాళ్ళని ఏలుతుంది, సాతాను వశంలోకి పడిపోతారు. అలా గురి తప్పకుండా, తొట్టిల్లకుండా కాపాడుటకు దేవుడు సమర్థుడంట. దేవుని స్తోత్రం. తన బిడ్డలను కాపాడుతాడు. కాబట్టి మనం సాగిపోవాలి. 2025లో నిన్ను ఏ విధంగా దేవుడు భద్రంగా కాపాడినాడో అలాగే రానున్న సంవత్సరంలో కూడా తన కృప నీకు చాలినది. పౌలు భక్తుడు అంటాడు కదా, పౌలు భక్తునికి ఎన్నెన్ని శ్రమలు మరి కుటుంబంలో కలిగిందో అది గుట్టు చప్పుడు కాకుండా, ఎవరికి తెలియకుండా, ఎక్కడ రాయకుండా అంటాడు, నాకు ఒక ముళ్ళు ఉన్నది అని అంటాడు కదా. ఆయనకు శరీరంలో ఏమున్నదంట? ముళ్ళు. ఎటు తిరిగినా ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటుంది. మరి ఆ ముళ్ళు పెట్టింది ఎవరు? ఆ ముళ్ళు ఈయన పీకి పడేయగలుగుతాడా? అది రాబోయే నా ముళ్ళు తీసి అంటే ఎవడన్నా వచ్చి పీకుతాడా? లేడు. ఈ ముళ్ళుతోనే జీవించాలా. ఎంతకాలం జీవించాలా? ప్రభు పిలిచేంతవరకు జీవించాలి. ఈ ముళ్ళు తీసే అని ప్రార్థన. అందుకే కొన్నిసార్లు మనము దేవునికి ఇష్టం లేని ప్రార్థనలు చాలా చేస్తాం. ముళ్ళు తీసే అంటే ముళ్ళు తీసినాడా? ముళ్ళుండని. పౌలు అన్నాడు, ముళ్ళు తీస్తే నేను ఇంకా బాగా సేవ చేస్తానని. ముళ్ళు తీస్తే నువ్వు అస్సలు సేవ చేయవని నాకు తెలుసు. ఈ ముళ్ళు ఉండాలి నీకు. ఈ ముళ్ళు గుచ్చుకున్నప్పుడెల్లా నువ్వు దేవా 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 అని నన్ను పిలుస్తావు. ఈ ముళ్ళు నీకు చాలా అవసరం. ఈ ముళ్ళుండని, కానీ నా కృప నీకు చాలు. హల్లెలూయా. 3 సార్లు పలకాలి ఈ మాట, నా కృప నీకు చాలు. మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ. ఎంత గొప్పదండి దేవుని సన్నిధి, ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. నీకు దుఃఖంగా వచ్చి నువ్వు గుండె కొట్టుకొని, తల కట్టుకొని, పొర్రుదండాలు పెట్టి, నువ్వు ఏడ్చి, నువ్వు పెద్ద లొల్లి పెట్టినా ఏమి నీకు ఒరగదు. కానీ నీకు ఈ ముళ్ళు ఉంటే, ముళ్ళుతో పాటు ఆనంద తైలాభిషేకం ఉంటే, నువ్వు అన్నిటిని జయించే పరిశుద్ధాత్మ బలం నిన్ను ఆవరిస్తుంది. దేవునికి స్తోత్రం. యువర్ ఎన్గల్ఫ్డ్ ఇన్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. అందుకే ముళ్ళు ఒకటి కాదు, ఎన్ని ఉన్నా పర్వాలేదు. ఆమెనన్నారా? ముళ్ళు ఉంటే తెలుస్తుంది మీకు. మీరు ఆమెనంటున్నారా? అంటే అక్కడ ముళ్ళు కాదు గొప్పది, అక్కడ దేవుని కృప గొప్పది. 117వ కీర్తన 1వ వచనంలో ఒక మంచి మాట ఉంది, జ్ఞాపకం చేస్తాను. ఇది చివరి ఆదివారం కదా. 117, అది చిన్న కీర్తన. ఐ థింక్ ఇట్ ఇస్ ద స్మాలెస్ట్ సామ్. 150 కీర్తనలో ఇది చాలా చిన్నది, 2 వచనాలు ఉంది. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. పలకండి ఆ మాట నాతోటి. యెహోవా కృప నీ పట్ల ఎలాగుంది? హెచ్చుగా ఉన్నది. ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచు. హల్లెలూయా. ఆయన నమ్ముకుంటే చాలు. ఆయన నమ్ముకుంటే నీ నమ్మకం ఎప్పుడు వమ్ము చేయడు. హీ విల్ నాట్ belittle you, he will not let you down, he will not leave you, he will not forsake you. He is faithful unto eternity. నిత్యత్వం వరకు నీకు ఆయన నమ్మకత్వం అనుభవిస్తూనే ఉంటావు. దేవునికి స్తోత్రం. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. కాబట్టి నీవు పరిశుద్ధాత్మ పూర్ణతలో సాగాలి. యర్న్ ఫర్ ద ఇన్ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆ పరిశుద్ధాత్మ శక్తి నీ సంతోషాన్ని సంపూర్ణం చేస్తుంది. యోహాను సువార్త 16:24 ఒక మాట యేసుప్రభు అంటాడు, మీ సంతోషము సంపూర్ణమగినట్లు మీరు అడుగుడి మీకు దొరుకునన్నాడు. కానీ మనము చాలా తెలివి తక్కువ వాళ్ళం, ఒప్పుకోవాలి. పూర్ణ జ్ఞానం లేదు. నీకు పూర్ణ జ్ఞానం ఉంటే నువ్వు మిద్దెలు అడగవు, మేడలు అడగవు, భూములు అడగవు, ఆస్తులు అడగవు, బంగారం అడగవు, వెండి అడగవు, ధనం అడగవు, బలగం అడగవు, ఈ లోకరీతిగా ఉన్న ప్రేమ అడగవు. అస్సలైంది అడుగుతావు, పరిశుద్ధాత్మ ఆనంద తైలాభిషేకం. దేవుని స్తోత్రం. అన్ని పరిస్థితులకు సరిపోయింది. హల్లెలూయా. అదే ఇన్ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ విచ్ గివ్స్ యూ ద హ్యాపీనెస్
and the joy of the Holy Spirit that cannot be quenched by the worldly material. ఈ లోకము నీకు నీ దాహాన్ని తీర్చదు, నీ ఆకలిని తీర్చదు. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు నీ ఆకలి దప్పిక తీరిపోతుంది. లోకంలో ఉన్నదంతయు చప్పగా ఉంటుంది. నేను యేసు నామము అమృతంలాగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. యేసు సన్నిధి ప్రశస్తమైపోతుంది. నేను యేసు పనులు చేయడం గొప్పగా అనిపిస్తుంది. నీకు ఈ జీవితము దేని కొరకు కాదు, ఎవరి కొరకు కాదు, యేసు కొరకు సమర్పించుకున్నావంటే ఇక పరిశుద్ధాత్ముడు నీలో నిండుగా కార్యం చేస్తాడండి. హల్లెలూయా. నిన్న నేను ఒక వాక్యము 2 రోజుల ముందే చదివి నేను చాలా ఆనందించినాను. మార్క్స్ వార్త 16 చివరి వాక్యంలో ఇది ప్రతి ఒక్కరికి ద్వారా దేవుడు చేయించే కార్యాలు, కానీ విశ్వాసం పొందలేకపోతున్నాము. పరిశుద్ధాత్మ శక్తిని ఎంత కోరుకోవాలి నువ్వు అంటే, మార్క్స్ వార్త 16:20లో వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి, ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండాను. హల్లెలూయా. శుక్రవారము ఒక కొత్త సిరీస్ అంటే 7 ప్రసంగాలకు మొట్టమొదటి ప్రసంగం చేసినాను. దాని పేరేంటి? అధిక ప్రార్థన, అధిక శక్తి. అపోస్తలుల కార్యం 28 అధ్యాయాలు బోధించాలి అంటే అక్కడక్కడ ఉన్న మరి ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకొని అధిక ప్రార్థన, అధిక శక్తి అనే అంశం మీద ఫస్ట్ మెసేజ్ అయిపోయింది. ఇంకా 6 చేయాలి. అంటే దేవుడు నాకు ఈ మాట గుర్తు చేసినాడు. అపోస్తలుల కార్యంలో వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత వారు చేసే ప్రతి కార్యము సూపర్ న్యాచురల్ పవర్తో చేసినారు. దేవుని స్తోత్రం. డివైన్ ఇంటర్వెన్షన్, మానవాతీతమైన కార్యాలు సాధారణమైన వ్యక్తులకు పరిశుద్ధాత్మ బలాన్ని ఇచ్చి దేవుడు చేయించినాడు. పేతురు ఎవరండి? పేతురు ఒక సామాన్యుడు, జాలరి, చేపలు పట్టేవాడు. సంస్కృతి లేదు, డిగ్రీలు లేవు, హోదా లేదు. చేపలు పట్టేవానికి అందం కూడా ఉండదు, మొరటుగా ఉంటాడు, సంస్కృతి లేదు. అట్టి వాడిని పట్టుకొని ఆత్మతో నింపినప్పుడు వాడిని నీడబడినప్పుడు దుష్ట శక్తులు పారిపోయినాయంట. దేవునికి స్తోత్రం. రోగములు పారిపోయిందట. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం చివరి భాగంలో ఉంది. అంటే అలాంటి ఒక వ్యక్తిత్వాన్ని పొందుకోవాలని ఆశించాలి. సాధ్యమా? గట్టిగా చెప్పండి. అందరికీ సాధ్యమేనా? వెరీ గుడ్. అందరికీ సాధ్యమే. ఇది నా ప్రార్థన ఏంటంటే, దేవా మా యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్కి వచ్చే ప్రతి ఒక్కరిని ఇలాగ ఆత్మతో నింపి పరిపూర్ణతలోకి నడిపించమని నా ప్రార్థన. హల్లెలూయా. తల్లి, నిజమైన తల్లి ఏం కోరుతుందండి? తన పిల్లలందరూ మరి అన్ని విధాలు ఆశీర్వదింపబడాలనే కోరుతుంది కదా. నాకైతే అదే కోరిక. మీ కొరకు నేను అదే ప్రార్థన చేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి ఇలాగూ మనము ప్రార్థనలో ముందుకు సాగినప్పుడు ఈ ఆనంద తైలాభిషేకం అంటే ఆయన ఆనంద ప్రవాహంలోనిది ఆయన త్రాగనిస్తాడని, ఆయనను ప్రేమించిన వారు ఈ విధంగా ఈ ఆనందాన్ని పొందుకుంటారని స్పష్టంగా యెషయా గ్రంథం, ప్రవక్త యెషయా రాసిన గ్రంథం 12వ అధ్యాయంలో వచ్చినప్పుడు ఇదే మాటలు ఉన్నాయి. క్రొత్త నిబంధనలో ఉండేవి, పాత నిబంధనలో కూడా మీరు చూస్తూ ఉంటారు కదా. యెషయా 12:2-3 చదువుతాను. ఇదిగో నా రక్షణకు కారణభూతుడకు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయన నా కీర్తనకు ఆస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయను. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరు ఇలాగందురు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి. అంటే ఆనంద ప్రవాహములోనిది. కావున మీరు, 3వ వచనం, కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. అంటే దెర్ ఇస్ నో డర్త్, అంటే కొదవలేని, మితిలేని సంతోషం, మితిలేని ఆనందం, ఆనంద ప్రవాహంలో నుండి తన బిడ్డలకు దేవుడు అనుగ్రహిస్తాడని అర్థం. క్రొత్త సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకోండి.
నేను లేని వాటి కొరకు ఏడవను. నాతో పలకండి, నేను లేని వాటి కొరకు ఏడవను. నేను ఇంట్లో గొడవ అసలే చేయను. ఉన్నా లేకున్నా సంతోషంగా ఉంటాను. నాకు కావాల్సింది పరిశుద్ధాత్మ శక్తి. నాకు చాలా అవసరమైనది ఆనంద తైలాభిషేకం. నేను అలుగను, నేను గొడవ పెట్టను, నేను ముఖం మార్చుకోను, మూతి వంకర చేసుకోను. సరే, కీర్తనలు 36 ఇక్కడ కూడా అదే మాట మీరు చూస్తారు. 7, 8, 9 చదువుతున్నాను. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ వద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొంది మేము వెలుగు చూస్తున్నాం. మంచి మాట అండి. మందిరానికి రమ్మంటే రారు. మందిరం అంటే దేవుని సన్నిధి ఉన్న చోటు మందిరం. అది ఫంక్షన్ హాల్ అయినా, కోట్లు పెట్టి కట్టినా, దేవుడు ఎక్కడ ఉన్నాడో అక్కడే మందిరం అండి. దేవునికి స్తోత్రం. కొందరు ప్రసంగం చేస్తారు, మీరు ఫంక్షన్ హాల్ మందిరాలకు పోకండి అండి. అరే, దేవుడు ఉన్నాడు. రాజు ఎక్కడ ఉంటే రాజ్యం అక్కడే ఉంటుంది. మందిరం అంటే కట్టబడిన మందిరాలు. అసలు మనమే ఒక్కొక్కరము దేవుని మందిరమై ఉన్నాము. దేవుని స్తోత్రం. నీ దేహము దేవుని ఆలయము, పరిశుద్ధాత్మకు నిలయం. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఇన్ని మందిరాలు కట్టినా కదా నేను, దేవుని సహాయం వలన. ఎవరు చెప్పినారు జాయ్ చర్యని మందిరం కట్టలేదని? ధైర్యం ఉంటేనండి నా ముందు. మందిరాలు కట్టడమే నా పని. నేను ఇటుకతో ఇనుముతో కట్టలేదు. నేను వాక్యం చేత కట్టినాను, పరిశుద్ధాత్మ శక్తితో కట్టినాను, ఆనంద తైలాభిషేకంతో కట్టినాను, కన్నీళ్లతో విత్తినాను, సంతోషంతో కట్టినాను. నా ఫలం తప్పకుండా గొప్పది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఒక పాట పాడతాను. ఆనంద తైలాభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా, నాకు ఆనంద తైలాభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా, ఆత్మస్వరూపుడా, నా ప్రేమ పూర్ణుడా, పరిశుద్ధాత్ముడా, నా ప్రేమ పూర్ణుడా, ఆనంద తైలాభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా, నాకు ఆనంద తైలాభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా. నిండిన ఎముకలు జీవింపజేయుము ఆత్మస్వరూపుడా, నా ప్రేమ పూర్ణుడా, ఆత్మస్వరూపుడా, నా ప్రేమ పూర్ణుడా, ఆనంద తైలాభిషేకము
ఆత్మస్వరూపుడా యవ్వనులకు నీ దర్శనమేమో ఆత్మస్వరూపుడా యవ్వనులకు నీ దర్శనమేమో ఆత్మస్వరూపుడా నా ప్రేమ పూర్ణుడా పరిశుద్ధాత్ముడా నా ప్రేమ పూర్ణుడా ఆనంద తైలాభిషేకముని ఆత్మస్వరూపుడా నాకు ఆనంద తైలాభిషేకముని ఆత్మస్వరూపుడా కడవరి వర్షం కురిపించు మాపై ఆత్మస్వరూపుడా కడవరి వర్షం కురిపించు మాపై ఆత్మస్వరూపుడా నా ప్రేమ పూర్ణుడా పరిశుద్ధాత్ముడా నా ప్రేమ పూర్ణుడా పరిశుద్ధాత్ముడా నా ప్రేమ పూర్ణుడా ఆనంద తైలాభిషేకముని ఆత్మస్వరూపుడా నాకు ఆనంద తైలాభిషేకముని ఆత్మస్వరూపుడా నాకు ఆనంద తైలాభిషేకముని ఆత్మస్వరూపుడా ఆత్మస్వరూపుడా నా ప్రేమ పూర్ణుడా పరిశుద్ధాత్ముడా నా ప్రేమ పూర్ణుడా ఆనంద తైలాభిషేకముని ఆత్మస్వరూపుడా నాకు ఆనంద తైలాభిషేకముని ఆత్మస్వరూపుడా నాకు ఆనంద తైలాభిషేకముని ఆత్మస్వరూపుడా నాకు ఆనంద తైలాభిషేకముని ఆత్మస్వరూపుడా నాకు ఆనంద తైలాభిషేకముని ఆత్మస్వరూపుడా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒకసారి లేచిపోయింది. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ సన్నిధి మేము అనుభవించినాం నైనా. మీరు కోరేది అదేనైనా. మా అందరి మీద నీ ఆత్మను కుమ్మరిస్తానని సెలవిచ్చిన దేవా, పరిశుద్ధాత్మను మాకు ఆదరణకర్తగా ఇచ్చినావు. పరిశుద్ధాత్మ మా మీదకి వచ్చిన మేము శక్తి పొందుకుంటామని సెలవిచ్చినావు. ఆత్మలో మేము ఆనందిస్తామని నీవు ఎన్నో పర్యాయములు మరి మా కొరకు సిద్ధపరిచిన వాక్యం తెలియజేస్తుంది ప్రభువా. అయినా ఆనంద తైలాభిషేకం అని మేము వాక్యం నుండి ధ్యానించి ఉన్నాము ప్రభువా. ఎన్ని సమస్యలు, ఎన్ని తారుమారయ్యే పరిస్థితులున్నా, ఎంతమంది మమ్మను అపార్థం చేసుకున్న స్థితిగతులన్నీ తారుమారైన, రోగం వచ్చిన, నష్టపోయిన, ఆస్తి నష్టం కలిగిన, ఉన్నవి లేనివి అయినా, లేనున్నవి మాకున్నవైనా ఏ బాధ లేకుండా వీటి మీద కాదు మేము శ్రద్ధ వహించేది. పైనుండి వచ్చే ఈ శక్తి మీద మాకు నమ్మకం దయచేయమని ప్రార్థిస్తున్నాం. దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలం ఇస్తానని వాగ్దానం చేసిన దేవ, ఎంతోమంది సంవత్సరం అంతా ఏడ్చిన వారు ఉన్నారు నాయన. సంవత్సరం అంతా దుఃఖించిన వారు ఉన్నారు ప్రభు. 2025 కాదు, ఇంకో క్రొత్త సంవత్సరం వస్తుంది, అది కూడా ఏడిపే అని అనుకుంటున్నారు ప్రభు. అది కూడా మాకు భారం అని అనుకుంటున్నాడు. భారభరితమైన హృదయానికి నువ్వు స్తుతి వస్త్రం ఇస్తానని వాగ్దానం ఇచ్చిన దేవ, దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలం ఇస్తానన్నావు, బూడిదకు ప్రతిగా పూదండని ఇస్తానన్నావు ప్రభు. భారభరిత హృదయానికి స్తుతి వస్త్రము దయచేయండి. ఆనంద తైలంతో వారిని అంటుమని ప్రార్థిస్తున్నాను. బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు మా వెంట వచ్చినన్నావు.
నూనెతో నా తల ఆయన అంటి ఉన్నాడని సెలవిస్తున్నాడు దావీదు భక్తుడు. అలాంటి సంతోషం ఏమున్నా ఏమి లేకున్నా తండ్రి, ఎలాంటి పరిస్థితుల్లో తండ్రి ప్రతికూలమైన కార్యాలు ఎదుర్కోవాల్సి వచ్చినా, ఎన్ని సవాళ్లను మేము ఎదుర్కోవాల్సి వచ్చినా ఎప్పుడు నీ సన్నిధి కోరడానికి ఉన్న సహాయం దయచేయండి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక మీరు భయపడకూడదని సెలవిచ్చినావు నాయన. మీ ఆత్మను మాకు 2026లో కూడా ప్రతి క్షణము దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం, ఆనంద తైలాభిషేకం మనకు సదాకాలం ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయ